అసలు హిందూయిజంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, స్పిరిచువాలిటీ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి, ఏ దేవుడు గొప్ప, ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడికి మొక్కితే ఏమవుద్ది, ఇలాంటి పంచాయతీలన్నిటికీ ఒక ఆన్సర్ ఇస్తాయి ఈరోజు. సో ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ ఈజ్ దిస్. మరో ఎపిసోడ్ ఆఫ్ పనికిమాలిన ముచ్చట్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ చాలా సమ్ ఆఫ్ యూ విల్ రిలేట్ టు ఇట్ కంప్లీట్లీ, సమ్ ఆఫ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ అట్ ఆల్. ఎయిదర్ వే నేను రెస్పాన్సిబుల్ కాదు. స్టే విత్ మీ. డిస్క్లైమర్ ఇస్తున్న ముందే, నేను సర్వజ్ఞానిని కాదు, నాకు ఏమీ రాదు. నాకు తెలిసినంతలో నాకు వరల్డ్ ఎంత అర్థమైద్దో దాన్ని బేస్ చేసుకొని నా అండర్స్టాండింగ్తో ఈ వీడియో చేస్తున్నా. ఇది కంప్లీట్గా కరెక్ట్ అని నేను చెప్పను. యూ షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఎనీవన్ ఎవర్ సేస్. నేను చెప్పేది కూడా నమ్మకు, నీ బుర్రతో ఆలోచించు. ఆల్ యువర్ బిలీఫ్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. నీకు వరల్డ్ ఎంత అర్థమవుతుందో దాన్ని బేస్ చేసుకొని నీకు నీ లాజిక్ ఉంటుంది. నీ లాజిక్కి అపీల్ అవుతే ఏదన్నా కాన్సెప్ట్ నువ్వు దాన్ని నమ్మడం మొదలెడతావు. స్టే విత్ మీ. ఇప్పుడు వాట్ ఆర్ వి దిస్ బాడీ ఆర్ ఆర్ వి దిస్ మైండ్ ఆర్ ఆర్ వి ఎ సోల్ అని చెప్పేసి చాలామంది చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఈ డిస్కషన్ ఆల్రెడీ అయింది. భగవద్గీతలో కూడా నువ్వు యు ఆర్ అ సోల్ లివింగ్ ఇన్సైడ్ దిస్ బాడీ అని చెప్పబడింది. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్, సోల్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. అంటే ఇఫ్ యు ఆర్ అలైవ్, దేర్ ఈజ్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. లేకపోతే అన్కాన్షియస్గా పడుంటావు, లేకపోతే డెడ్. నువ్వు బతుకున్నావు అంటే నువ్వు ఈ చెయ్యి ఊపగలుగుతున్నావు, కదలగలుగుతున్నావు, అటు ఇటు చూడగలుగుతున్నావు అంటే నీకంటూ ఒక శక్తి ఉంది, అవేర్నెస్. అది ఆ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ ప్రతి యానిమల్కి ఉంటుంది, ప్రతి చెట్టుకు ఉంటుంది, ప్రతి పుట్టకు ఉంటుంది. ఒక చెట్టుకి ఒక లెవెల్ దాకా ఉంటుంది, ఒక కుక్కకి ఒక లెవెల్ దాకా ఉంటుంది, ఒక మనిషికి తన లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంకొక లెవెల్ దాకా ఉంటుంది. అదే కాన్షియస్నెస్ నీ బాడీలో ప్రతి సెల్లో ఉంటుంది. బికాస్ ఎవ్రీ సెల్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గానిజం ఇన్సైడ్ యూ. ఇప్పుడు నువ్వు ఈ వీడియో వింటున్నావు అంటే నీకంటూ ఒక అవేర్నెస్ ఉంది, అందుకే వినగలుగుతున్నావు. అండ్ దెన్ there's this concept in quantum physics where they say everything that happens in a macro also happens in a micro, and everything that happens in a micro happens in a macro. So నీ లోపల ఒక అవేర్నెస్ ఉంది అంటే on a macro level there's also something else. There's a supreme awareness or supreme consciousness. ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క పదం పెట్టింది దానికి. ఒక రిలీజియన్ వచ్చేసి శివుడు అంటారు, ఇంకో రిలీజియన్ కృష్ణుడు అంటారు, ఇంకొక రిలీజియన్ దేవుడు అంటారు, యెహోవా అంటారు, ఇంకొకరు అల్లా అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు, ఇంకొకళ్ళు బుద్ధ అంటారు. దేవుడికి ఒక పేరు పెట్టక్కర్లేదు, అయినా కూడా మన అండర్స్టాండింగ్ కోసం ఒక పేరు పెడతాం. వి నేమ్ దాట్ కాన్షియస్నెస్ సంథింగ్ అండ్ బ్రింగ్ దాట్ డౌన్ టు హ్యూమన్ లెవెల్. నువ్వు ఒక కాన్షియస్నెస్ అని పిలవలేక ఒక మనిషికి ఉండే పేరుని ఆ కాన్షియస్నెస్కి ఇచ్చి కాన్షియస్నెస్ని ఒక మనిషి రూపానికి తెచ్చేసినావు. నీ అండర్స్టాండింగ్ లెవెల్కి దేవుణ్ణి తెచ్చేసినావు. ఇది నేను ఓషో దగ్గర నుంచి నేర్చుకున్నది. వెనెవర్ యూ హ్యావ్ అ నౌన్, యూ లిమిట్ ఇట్స్ గ్రోత్. నౌన్ అంటే ఏంటి? ఒక పేరు పెట్టడం దేనికైనా. ఒక కొండ, ఒక సిటీ, ఆర్ ఒక ప్లానెట్, ఆర్ ఒక యూనివర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్. దేవుడికి ఒక నౌన్ ఇచ్చావనుకో, ఒక పేరు ఇచ్చావనుకో, దట్ ఈస్ వేర్ గాడ్స్ లిమిట్ ఇస్, గాడ్స్ గ్రోత్ ఇస్. అంటే శివుడు ఇలా ఉన్నాడు, ఇలా ఉంటాడు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయావు. కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇలా బిహేవ్ చేస్తాడు అనేది నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఆ ఫిక్సేషన్స్ అన్నీ తీసేసి కాసేపు ఆలోచించు. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్? నేను కాన్షియస్ బీయింగ్ అనుకున్నాను. దేర్ ఇస్ అ సుప్రీం కాన్షియస్నెస్ విచ్ ఈస్ డెఫినెట్లీ దేర్. దానికి శివుడని పెట్టాలా, కృష్ణుడని పెట్టాలా? ఎందుకంటే నాకు ఇద్దరు ఇష్టం. ఏమని పెడతావు? ఎలా పెడతావు పేరు? దిస్ ఈజ్ వేర్ హిందూయిజంలో ఇంతమంది ఎందుకున్నారు దేవుళ్ళు అనే దానికి ఆన్సర్ నాకు ఈరోజు పొద్దున తెలిసింది. హిందూయిజంలో ఇంతమంది దేవుళ్ళు లేరు. దేవుడు అనే కాన్సెప్టే లేదు. దేవుడు కాదది, దైవత్వం. గాడ్ వేరు, డివినిటీ వేరు. డివినిటీ ఈజ్ ఎ క్వాలిటీ, గాడ్ ఈజ్ ఎ పర్సన్. డు నాట్ బిలీవ్ ఇన్ ఎ పర్సన్, బిలీవ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. త్రూ అవుట్ హిస్టరీ ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో, ఎన్ని కథలైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ, all of these are meant to educate you about a certain quality. వాటిల్లో ఉన్న మోరల్ నీకు నీ చిన్న బుర్రకు అర్థం కావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, రాముడి నుంచి
నీకు నువ్వు ఒక కింగ్ లాగా ఉన్నప్పుడు ఏవైతే నేర్చుకుంటావో, ఎలాగైతే ఉంటావో, నీ దగ్గర నుంచి రాజ్యం లాగేసుకున్నాక కూడా నువ్వు అలాగే ఉండగలవా? అది చెప్పడం కోసం రామాయణం మొత్తం వచ్చింది. కృష్ణుడి టైంలో నువ్వు ధర్మం సైడ్ నుంచొని నీ కర్తవ్యం నువ్వు చేయడానికి కోసం ఎక్కడి దాకైనా వెళ్ళాలి అని చెప్పడం గురించి మొత్తం కురుక్షేత్రం ఉంది. వైల్ ఆబ్వియస్లీ దెర్ ఆర్ సర్టన్ అదర్ క్వాలిటీస్ విచ్ విల్ నాట్ డైవ్ డీప్ ఇంటూ. నీకు స్ట్రెంగ్త్ కావాలన్నా, లాయల్టీ కావాలన్నా హనుమంతుడి వైపు చూస్తావు. నీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక పనిని అవ్వగొట్టడం కోసం విఘ్నేశ్వరుడి సైడ్ చూస్తావు. నీలో ఉన్న అహాన్ని, నీకున్న మోహాన్ని, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి డిస్ట్రాయర్ శివుడి సైడ్ చూస్తావు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క క్వాలిటీ ఇచ్చారు. దాని మీనింగ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారని కాదు, ఉన్నది ఒకటే దైవత్వం, దానికి ఉన్న గుణాలు ఇవి. ఒకళ్ళు లవింగ్ అవ్వచ్చు, ఒకళ్ళు స్ట్రాంగ్ అవ్వచ్చు. వన్ కెన్ బ్రింగ్ జస్టిస్ త్రూ వార్, వన్ కెన్ బీ సైలెంట్ ఇన్ ఆల్ కేయాస్, వన్ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఈగో, వన్ కెన్ టేక్ అవే యువర్ ఇష్యూస్, వన్ కెన్ టీచ్ యూ హౌ టు లవ్, వన్ కెన్ టీచ్ యూ హౌ టు లివ్. అందుకని ఈచ్ ఆఫ్ దీస్ డివైన్ క్వాలిటీస్ని మనం పూజించడం కోసం ఐడల్స్ కానీ విగ్రహాలు కానీ ఉన్నాయి. ఈచ్ ఎనర్జీ హ్యాస్ ఎ వైబ్రేషన్ అటాచ్ టు ఇట్. లవ్ ఒక వైబ్రేషన్లో ఉంటుంది, లాయల్టీ ఒక వైబ్రేషన్లో ఉంటుంది, స్ట్రెంగ్త్ ఒక వైబ్రేషన్లో ఉంటుంది. అన్ని మంచి గుణాలు ఒక్కొక్క వైబ్రేషన్లో ఉంటాయి. సో మనకి ఉన్న దేవుళ్ళు, మనకున్న డైటీస్ ఎవరైతే ఉన్నారో, ఏవైతే శ్లోకాలు ఉన్నాయో, అవన్నీ ఆర్ టైలర్డ్ టువర్డ్స్ ఎ సర్టన్ ఎనర్జీ లెవెల్ ఫర్ దీస్ గాడ్స్. హిందూయిజంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. వేరే మతాల్లో దేవుళ్ళు లేరా? వాళ్ళు వేరేవేం నేర్పించలేదా? అక్కడ దాకా వెళ్ళావనుకో, జీసస్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటావు, అల్లా దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటావు, గురునానక్ దగ్గర నుంచి ఏదో నేర్చుకుంటావు, సాయిబాబా దగ్గర నుంచి, బుద్ధ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటావు. ఇదంతా నేర్చుకున్నప్పుడు నువ్వు ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అవుతావు. ఆ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చనింగ్. ఫస్ట్ క్వశ్చన్ యువర్ బిలీఫ్ సిస్టమ్, సెకండ్ క్వశ్చన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. నీకు ఎంత తెలుసు అని. నీకు ఒక విషయం అర్థం కావాలంటే అది నీ లాజికల్ బ్రెయిన్కి అపీల్ అయ్యి ఉండాలి. నీ మైండ్లో నీకంటూ ఒక లాజిక్ ఉంటుంది. నేను ఆ లాజిక్ని ట్యాప్ చేస్తే నువ్వు నన్ను నమ్మడం మొదలెడతావు. నేను చెప్పేది ప్రతిదీ లాజికల్ అని నువ్వు అనుకుంటావు, గుడ్డిగా నమ్మేస్తావు. బట్ వాట్ ఇఫ్ యూ హ్యాడ్ టు బ్రేక్ దట్? వాట్ ఇఫ్ యూ హ్యాడ్ టు అండర్స్టాండ్ దట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వెరీ లిమిటెడ్. నీ వరల్డ్ అండర్స్టాండింగే లిమిటెడ్ అని నీకు తెలిసినప్పుడు నీ లాజిక్ కూడా ఇంతేగా తెలుస్తుంది. సో నీ లాజిక్కి అపీల్ అయింది మాత్రమే నిజమని నమ్మమాకు. అలాగని అపీల్ అవ్వనివన్నీ తప్పు అనుకోకు. నీకు కనిపించినవే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకు. నీకు తెలియంది చాలా ఉంది. ట్యాప్ ఇన్ టు దాట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ ఫిగర్ సంథింగ్ అవుట్ ఆన్ యువర్ ఓన్. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఎక్కడో ఏదో రాశారు, ఏదో వీడియో చేశారు అని చెప్పేసి నీ అండర్స్టాండింగ్ మారిపోకూడదు. సో దీని అంతటి నుంచి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, దెర్ ఆర్ సో మెనీ రిలీజియన్స్, సో మెనీ గాడ్స్, everyone trying to teach you how to live, everyone trying to teach you how to love, how to be a perfect human being. వాళ్ళందరి దగ్గర నుంచి ఓ బిట్స్ అండ్ పీసెస్ నువ్వు తీసుకొని నువ్వు మారగలిగావు అనుకో, అది బీయింగ్ ట్రూ హ్యూమన్ బీయింగ్. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలని నేను చెప్పను. సో వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ రిలీజియన్ దట్ దెర్ ఈస్, యూ డోంట్ బికమ్ రిలీజియస్, యూ బికమ్ స్పిరిచువల్. సో ట్రై బికమింగ్ స్పిరిచువల్ అండ్ ఎరేజ్ ఆల్ రిలీజియన్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ప్లానెట్. అసలు రిలీజన్ అనేది వచ్చిందే నీకంటూ ఒక వే ఆఫ్ లైఫ్ అలవాటు చేయడానికి. అది పక్కన పెట్టేసి వి స్టార్టెడ్ క్వారలింగ్ అమంగ్స్ట్ ఈచ్ అదర్, ఫైటింగ్ అమంగ్స్ట్ ఈచ్ అదర్ ఆన్ ఏ దేవుడు గొప్ప, ఎవడు గొప్ప అని. రాముడు గొప్ప అయితే ఏంటి, శివుడు గొప్ప అయితే ఏంటి బ్రో? నువ్వు వాళ్ళలో క్వాలిటీస్ని తీసుకొని బతకడం నేర్చుకో. అది మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ ద గాడ్స్. ఈ వీడియో నుంచి కనుక నువ్వు ఏదన్నా నేర్చుకున్నావు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.